హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ గుమ్మడికాయ వాక్కాయ పప్పు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ పప్పును చేశారంటే చాలా రుచిగా వస్తుంది, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు పప్పు కోసం మనం ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో 2 కప్పుల కందిపప్పు వేసుకోవాలి. దాన్ని నీట్గా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ముక్క గుమ్మడికాయ, 1 పిడికెడు వాక్కాయలు తీసుకొని గింజలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నానినటువంటి పప్పులో 1/2 చెంచా పసుపు, 1 చెంచా వరకు కారం వేసుకోవాలి. కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది పప్పులో. ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయలు, వాక్కాయ ముక్కల్ని ఒక బౌల్లో పెట్టి పప్పులో పెట్టి ఉడికించుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఇవి చాలా మెత్తగా అయిపోయి చిదురైపోతాయి, అందుకని ఇలా గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పోపు కోసం కడాయిలో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఇవి బాగా చిటపట్లాడాక 2 ఎండుమిర్చి, 1 4-5 వెల్లుల్లి దంచినవి వేసుకోవాలి. అవి కూడా వేగాక కొద్దిగా కరివేపాకు వేయాలి. పోపంతా బాగా వేగాక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి ముక్కలు వేసి కలిపి తర్వాత పప్పును మెత్తగా మెదుపుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా పొంగాలి పప్పు. గుమ్మడికాయలో ఏ విటమిన్ ఉండడం వల్ల మన కంటికి మంచిదండి. వాక్కాయలో సి విటమిన్ ఉంటుంది. ఇవి తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి పప్పులో. దీనంతా బాగా కలిపి కొద్దిసేపు మరగనివ్వాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.